చాలా అర్థాలు ఉన్నాయి కదా. డై అంటే డయాబెటీస్, డై అంటే ఆ డై కాదు, మళ్ళీ ఆ డై అనుకుంటారు. ఆ డై అయినప్పుడు పర్వాలేదు, బీట్ చేస్తుంది కదా డై కూడా. ఓకే, డయాబెటీస్ అండ్ డయాబెటీస్ని లైక్ ఇట్ విల్ కిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ గురించి కాస్త తెలుసుకుందాం ఇఫ్ యూ హ్యావ్ టైం. ఓకే, ఈ ప్రోడక్ట్ మాట్లాడి మనం కావాలంటే నెక్స్ట్ వీక్ ఫినిష్ ఇట్. నెక్స్ట్ మన లీడర్స్ మాట్లాడతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నౌ డేస్ డయాబెటీస్ ఇస్ ఇట్ అంటే సీరియస్ ప్రాబ్లమ్ అంటే లైట్ తీసుకొచ్చే డయాబెటీస్? చాలా సీరియస్ ప్రాబ్లమ్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎందుకు సీరియస్? బట్ డయాబెటీస్ చావు రాదు కదా, ఎందుకు అంత సీరియస్ అంటున్నారు? It will kill the person very slowly. వెరీ గుడ్ సార్, అబ్సల్యూట్లీ రైట్, 100% రైట్ ఆన్సర్, బ్యాంగ్ ఆన్ ది ఆన్సర్. మనుషుల్ని చంపుతుంది కానీ మెల్లమెల్లగా చంపుతుంది. చంపడం అనేది రెండు రకాలుగా, ఆర్థికంగా కూడా చంపుతుంది మనిషిని. ఆర్థికంగా ఎలా? అతను సంపాదించే డబ్బుల్లో కనీసం 25% అనేది అతని మీదే పెట్టుబడి లాగా వేయాలి. మందుల మీద కావచ్చు, టెస్టులు కావచ్చు, వాటి మీద కావచ్చు, వీటి మీద కావచ్చు. అదే ఆర్థికంగా. మానసికంగా ఎలా అంటే మనిషి చాలా వీక్ అయిపోతున్నాడు. మొత్తానికి ఆర్థికంగా చంపేస్తుంది, మానసికంగా చంపేస్తుంది, మొత్తానికి ఏం చేస్తుంది? ఫైనల్గా మంచిని గలుగుతుంది కూడా. అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా డయాబెటీస్ వల్ల చావకపోవచ్చు. డయాబెటీస్ అనేది ఒక చావుకి రీజన్ కాదు. డయాబెటీస్కి సబ్ బ్రాంచెస్ ఉంటాయి. హార్ట్ అటాక్ కావచ్చు, కిడ్నీ డయాలిసిస్ కావచ్చు, లివర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సో ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? బికాస్ ఆఫ్ డయాబెటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అనేది మన బాడీలో ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటాం జనరల్గా. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటి? నా ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది నా సెల్స్ మీదే ఇదైందనమాట. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే నా ప్యాంక్రియాస్ ఉంది. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఓకే, లైక్ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తుంది, అది సరిగ్గా సెక్రీట్ చేయాలన్నమాట. ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఎక్కడ ఉంటుంది? నా స్టమక్ కిందలో ఒక ఇలా ఉంటుంది, పొడుగుగా ఉంటుంది. దాని యొక్క లాభం అది ఏం చేస్తుందంటే మన బాడీలో ఇన్సులిన్ ఎక్కువ గొప్పతనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి: టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఓకే, డయాబెటీస్ గురించి వినే ఉన్నారు కదా. సో ఏం జరుగుతుంది చెప్తాను చూడండి. మనం ఏమి తిన్నా, ఏమి తాగినా అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యింది. ఆ గ్లూకోజ్ ఏమైతుంది? నా రక్తనాళాల్లో చేరాలి, అంటే నా బ్లడ్ స్ట్రీమ్లో చేరాలి. ఇది బ్లడ్ అనుకోండి. ఈ బ్లడ్ స్ట్రీమ్లో చేరాలి అంటే ఇది ఫస్ట్ ఓపెన్ అవ్వాలి, అంతే కదా. ఈ ఓపెన్ అవ్వడానికి ఎవరు బాధ్యత అంటే ఇన్సులిన్ బాధ్యత. ఇన్సులిన్ అనేది చాబీ, కీ. ఇది ఓపెన్ అవుతుంది, అప్పుడు ఈ రక్తనాళాల్లో ఉన్న గ్లూకోజ్ అన్ని చేరుతుంది. ఆ గ్లూకోజ్ చేరితే నాకు ఎనర్జీ అనేది ఉంటుంది. నా సెల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే బ్లడ్ అనేది ఏంటి? సామాన్యంగా మనం బ్లడ్ అంటే బ్లడ్ అనుకుంటాం. బ్లడ్ ఈస్ పార్ట్ ఆఫ్, ఓకే, చాలా పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఆర్బీసీ ఉంటుంది, డబ్ల్యూబీసీ ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఓకే, ఎట్ ద సేమ్ టైం హార్మోన్స్ ఉంటాయి. ఇవన్నీ కలియక నా సెల్స్ స్ట్రాంగ్ ఉండడానికి సపోర్ట్ ఒక ఫుడ్. సో బ్లడ్లో ఇవన్నీ ఉండాలి అంటే ఇన్సులిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇన్సులిన్ చాబీ ఓపెన్ చేస్తుంది, ఇవన్నీ నా బ్లడ్లోకి చేరుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వకపోతే నా బ్లడ్లో ఏం చేరినట్టు? ఏమైనా చేరినట్ట? గ్లూకోజ్ ఉండదు, హార్మోన్స్ సరిగ్గా ఉండవు, అట్ ద సేమ్ టైం ఆర్బీసీ డబ్ల్యూబీసీ తగ్గిపోవచ్చు. సో అందుకోసమే డయాబెటీస్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. డయాబెటీస్ అనేది ప్రాణాంతకరమైనది కాదు, బట్ దానివల్ల స్లో డిసీజ్ చెప్పింది. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ప్రతి ఇంట్లో ఉంది, అవునా కదా. సో డయాబెటీస్ ఇంకోటి ఏంటి తెలుసా? డయాబెటీస్ని చాలా మన ఇండియన్స్ రైట్ తీసుకుంటారు. అబ్బా పర్వాలేదు, ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా చాలా టైం ఉంది కదా, చూసుకుందాంలే. ఆ చూసుకుందాం అనే వరకు డయాబెటీస్ మమ్మల్ని చూసుకుంటుంది, అవునా కదా. నువ్వు నన్ను చూసుకుంటా, నేను చూసుకుంటా అంటది, అంతే కదా. సో డయాబెటీస్ నుంచి మనం ఫస్ట్ ఒక లక్షణాలు, ఏ జబ్బుకైనా లక్షణాలు కనబడతాయి అనమాట. డయాబెటీస్ కూడా కొన్ని లక్షణాలు కనబడతా ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటి? దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 1లో ఇన్సులిన్ విడుదల అవ్వదు. టైప్ 2లో విడుదల అయినా కూడా సక్రమంగా మన బాడీ సెల్స్ దాన్ని యూజ్ చేయదు. టైప్ 3 గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇది కేవలం గర్భిణీ స్త్రీలకి మాత్రమే వస్తుంది. ఆ గర్భిణీ స్త్రీలకు వచ్చినప్పుడు ఏమైనా ఉంటుంది, వాళ్ళ బాడీలో బేబీ వెయిట్ పెరిగిపోవచ్చు. వెయిట్ పెరిగిపోయింది అనుకోండి, డెలివరీ కాంప్లికేషన్స్ రావచ్చు. ఓకేనా. సో ఇలా మనం డయాబెటీస్ గురించి మాట్లాడాం. సో లక్షణాలు ఏంటి అందరికీ తెలుసు, చెప్పండి ఒక 2-3 లక్షణాలు. డయాబెటీస్కి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? వెరీ హ్యాపీ, లక్షణాలు తెలియదండి. అతి మూత్ర వస్తుందా రాదా? అతి మూత్ర ఎక్కువగా ఉంటుంది, వెళ్తూనే ఉంటారు మూత్రంకి. అట్ ద సేమ్ టైం అలసట, చాలా ఎక్కువ అలసిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ మధ్యాహ్నం టైంలో వాళ్ళు నిద్ర అనేది పోతూ ఉంటారు, చాలా అలసటగా ఉంటారు. ఓకే, అట్ ద సేమ్ టైం వాళ్ళకి గ్యాంగ్రీన్ అంటారు. గ్యాంగ్రీన్ అంటే వినే ఉంటారు మీరందరూ. చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ అనేది తొందరగా నయం అవ్వదు. ఎందుకు నయం అవ్వదు? ఇందాక నేను బ్లడ్ గురించి మాట్లాడాను, గుర్తుందా? ఆ బ్లడ్లో కావాల్సిన ఇవి లేవన్నమాట.
అంటే సెల్స్ లేవు అనమాట, ఫైటింగ్ సెల్స్ లేవు. సో మెల్లమెల్లగా ఏమైతే ఉంటుంది, ఈ దెబ్బ కాస్త ఇలా 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 పాకి మొత్తం చేయి కట్ చేయాల్సి వస్తుంది. దాన్నే గ్యాంగ్రీన్ అంటారు. కన్ను మందులు ఇస్తూ ఉంటాయి, కంటి చెప్పు మందులు ఇస్తూ ఉంటుంది. ఎందుకు? బికాస్ ఈ కంటి పురాలు ఏవైతే కంటి నరాలు ఏవైతే ఉంటాయో చాలా చాలా పతలగా ఉంటాయి. మన హెయిర్ లేదా అంత పతలగా ఉంటుంది. ఆ నరాల్లో బ్లడ్ ఫ్లో అవ్వాలి. బ్లడ్ ఫ్లో అయితే ఏముంటుంది, మన కంటి చూపు హెల్దీగా ఉంటుంది. సో అక్కడ అది ప్రాబ్లం. ఓకే. అండ్ మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు వేరే వేరే లక్షణాలు ఏంటంటే, ఇక్కడ ప్రైవేట్ అండ్ పర్సనల్ పార్ట్స్ లో దురద, ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది, స్కిన్ మొత్తం డ్రైగా ఉంటుంది. అవునా కదా? సో ఆల్వేస్ డయాబెటీస్ ని ప్రాపర్ గా మనము డయాగ్నోస్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, డయాబెటీస్ అనగానే అంటే వాళ్ళ లక్షణాలు కనబడ్డాయి అనుకోండి, వాళ్ళు సామాన్యంగా ఎప్పుడైతారంటే అన్నం తిని అన్నం చేసి ర్యాండమ్ టెస్ట్ చేయించుకుంటారు. ర్యాండమ్ లో ఎప్పటికీ కరెక్ట్ రాదు. అర్థమైందా? ప్రాపర్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి? బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్. బిఫోర్ ఫుడ్ ఎంత ఉండాలండి? 80 నుంచి 100. ఓకే, అది నార్మల్. 100 నుంచి 140 అది ప్రీ డయాబెటిక్. 140 దాటితే అది డయాబెటీస్. అలానే ఆఫ్టర్ ఫుడ్ 120 టు 160 or 170 వరకు నార్మల్ అనుకోండి. దాని 170 నుంచి 200 వరకు ప్రీ డయాబెటిక్, 200 తర్వాత డయాబెటీస్. ఓకేనా? సో ఇది మీరు గూగుల్ కూడా చేసుకోండి, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఒక నార్మల్ పర్సన్ కి రాని జబ్బులని డయాబెటిక్ పర్సన్ కి వస్తాయి. నంబర్ 1 జబ్బు ఏంటి? హార్ట్ అటాక్. నంబర్ 2 ఏంటి? కొన్ని సార్ట్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా బాడీలో రావచ్చు అంట. ఓకే. అండ్ నంబర్ 3 ఏంటి అంటే స్ట్రోక్, పారాలిసిస్ రావచ్చు వ్యక్తికి. పారాలిసిస్ తెలుసు కదా, బ్రెయిన్ కి కావాల్సిన ప్రాపర్ బ్లడ్ ఫ్లో అవ్వకపోతే పారాలిసిస్ వస్తుంది. నంబర్ 4 ఏంటి అంటే కంటి చూపు మందులు ఇస్తుంది. సో ఇవన్నీ ఎవరికి రావచ్చు? ఒక డయాబెటిక్ పర్సన్ కి రావచ్చు. సో అందుకోసమే మనం డయాబెటీస్ ని చంపాలి అంటే, డయాబెటీస్ డేటా గురించి ఒకసారి చూస్తే మీరు అర్థమవుతుంది. ఇక్కడ దాదాపు చూడండి, ఎంతో మంది ఇండియాకు ఒక పేరు ఇచ్చారు డయాబెటిక్ క్యాపిటల్ అని. ఢిల్లీలో చాలా మంది డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. అండ్ ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే, డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ లో చాలా మంది ఉన్నారు. ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి? ఇక్కడ ఇది నార్మల్, ఇది ప్రీ డయాబెటిక్, ఇది డయాబెటిక్ అనుకోండి. సో ప్రీ డయాబెటిక్ అంటే అర్థం ఏంటి? అటు నార్మల్ కాదు, ఇటు డయాబెటిక్ కాదు, అతను మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉన్నవాడు ఒకవేళ డైట్ సరిగ్గా పాటించకపోతే ఎక్కడ జంప్ అవుతాడు? డయాబెటీస్ లో జంప్ అయ్యాడు. ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది మాత్రం రాష్ట్రం. డయాబెటీస్, బీపీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు సార్ మన లైఫ్ లాంగ్ ఉంటే ఇది ఎందుకు వాడాలి అంటారు. అంటే మన ప్రాస్పెక్ట్స్, మన జనాలు చాలా చాలా స్మార్ట్, తెలివి కదా. సో ఏమన్నారంటే మా సేల్ అవ్వాలి కాబట్టి వాడాలన్నా. సో ఏమన్నారంటే వెరీ సింపుల్ అండి. ఇది ఏంటి అంటే, మనము ప్రీ డయాబెటిక్ ఇవ్వచ్చు, డయాబెటిక్ ఇవ్వచ్చు, నార్మల్ పర్సన్ కూడా ఇవ్వచ్చు. నార్మల్ పర్సన్ కి డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది, ప్రీ డయాబెటిక్ కి అతను నార్మల్ పొజిషన్ లో రావడానికి జంప్ చేస్తుంది, డయాబెటిక్ పర్సన్ కి అతని లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? మరి నేను మందులు తింటున్నాను కదా సార్, మీ టాబ్లెట్ ఎందుకు తీసుకోవాలి? మందులు కూడా ఉన్నాయి కదా మార్కెట్లో. ఎస్ సార్ బాబు, మందులు ఉన్నాయి, లేవని చెప్పాను. బట్ మందులు అనేవి అది కెమికల్ కాంపోనెంట్స్ తయారు చేస్తారు. దాంట్లో ఏముందో మనకు తెలియదు. కెమికల్ కాంపోనెంట్స్ ఏం చేస్తుంది? డెఫినెట్లీ నీ డయాబెటీస్ ని లెవెల్స్ ని తగ్గించవచ్చు, బట్ ఆన్ ఎ లాంగ్ రన్ నీ ఆర్గన్స్ ని డామేజ్ చేస్తుందా? చేయట్లేదా? 100% చేస్తుంది కదా. సో అందుకోసం మరి లాంగ్ రన్ లో సరే అప్పుడు వెంటనే ఏమంటాడు, సార్ అది కూడా తీసుకోవాలా, ఇది కూడా తీసుకోవాలా, మన డయాబెటిక్ లెవెల్స్ కనీసం మొత్తానికి పడిపోతే ఎట్లా అంటాడు. నేను హై నుంచి లో షుగర్కి వెళ్ళిపోతే ఎట్లా అంటాడు. సో అప్పుడు చెప్పండి, లేదు అలా ఏం అవ్వదు. ఎందుకంటే ఇది ఓన్లీ అంటే ఉంది ఆయుర్వేదాలు ఒక ఏంటంటే బెనిఫిట్ ఏంటి అంటే, కేవలం డ్యామేజ్ సెల్స్ మీద మాత్రమే పనిచేస్తుంది. యాక్టివ్ సెల్స్ ని ముట్టదు కూడా. డ్యామేజ్ సెల్స్ ని రిపేర్ చేయడం. బట్ బయట ఉన్న ఇవి ఈ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయి? కెమికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి యాక్టివ్ ఏంటి, డ్యామేజ్ ఏంటి తెలియదు. అన్నింటిది అదే ప్రభావం చూపిస్తుంది.